శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25 నుండి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం ఒక 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా 2 గ్రహాలు దశమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఈ వారం అంతా కూడా వృత్తి సంబంధించిన విషయాల మీద, ధనార్జనకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ అతని దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా శని యొక్క రాశులైనటువంటి మకర కుంభాల్లో ఉండడం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు చేయవలసిన పనినే పదే పదే చేయవలసి రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు చాలా ఓపికగా, సహనంగా మరి పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా 11వ స్థానంలో రవి యొక్క సంచారం జాతకుడికి మరి అతని యొక్క టాలెంటు, అతని యొక్క విద్వత్తు, అతని సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం, తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి తన యొక్క వృత్తిలో అభివృద్ధికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు చాలా వరకు జాతకుడు అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు. వారి యొక్క సహకారంతో జాతకుడు తన అనుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఈ ప్రభావం ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. వాళ్ళ యొక్క పథకాలు, వాళ్ళ యొక్క సామర్థ్యానికి తగు విధంగా అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఆర్థికపరమైనటువంటి సక్సెస్ కూడా చెప్తుంటాయి. కాబట్టి జాతకుడికి మల్టిపుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంటుంది. రవి ప్రభుత్వ ధనానికి కూడా కారణమవుతుంటాడు. కాబట్టి మరి జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, సో లేదంటే అతను ఏదన్నా పదవి ఆశిస్తుంటే అది రాజకీయ పదవి కానీ, ఏదన్నా ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్ట్ లాంటివి కానీ, లేదా వారసత్వంగా వస్తున్నటువంటి పదవి చేపట్టే విషయంలో కానీ జాతకుడికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో కొత్తగా జీవితంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు ఏదో ఒక వ్యాపార రంగాన్ని ఎన్నుకున్నప్పుడు సాధారణంగా వారసత్వంగా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలోనే కొంతమంది ప్రవేశిస్తుంటారు. అటువంటి వారికి ఇది శుభసూచకం. ఉదాహరణకి ఎలాగంటే తండ్రి గారి అడ్వకేట్ అయితే జాతకుడు అడ్వకేట్ గాను, లేదంటే లాయర్ అయితే లాయరు, ఈ విధంగా తండ్రి గారి వృత్తిలో ప్రవేశించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. అయితే కొంతకాలం పాటు పెద్దవారి కంటే తండ్రి గారికి చేదోడు వాదోడుగా సహకారంగా ఉంటూ అటు రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడితో రవి కలిసి ఉండడం వల్ల ప్రజల సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ బుధుడు కూడా ఉండడం వల్ల అంటే తెలివితేటలు, సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. అంటే ఎన్ని గ్రహాలు మనకి సపోర్ట్ చేస్తుంటే అంతమంది యొక్క సహకారం మనకి లభిస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు నూతన వృత్తి ప్రవేశం చేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. సాధారణంగా శని భగవానుడు వృత్తికారకుడు అవ్వడం వలన ఇతనికి లాభస్థానంలో ఉండడం వలన శని భగవానుడితో ఏ గ్రహం కలిస్తే మరి జాతకుడికి ఆ వృత్తి మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది, లేదంటే ఆ రంగంలో ప్రవేశిద్దామనే అభిలాష కలుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల శని భగవానుడితో రవి కలిసి ఉండడం వల్ల అంటే రాజకీయ రంగ ప్రవేశం కానీ, ప్రభుత్వ సర్వీసులో ప్రవేశం కానీ, లేదంటే ఏదైనా నామినేటెడ్ సంబంధించిన పోస్టులో ప్రవేశించడం కానీ అధికార హోదా కొరకు ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇదే భావంలో బుధుడు కూడా శని భగవాన్ని కలిసి ఉండడం వల్ల వ్యాపార వర్గంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ, లేదంటే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్న వారికి కానీ ఎక్కువగా లాభసాటిగా చేపట్టే కార్యక్రమాలు చేపట్టే విషయంలో మరి బుధుడు సహకరిస్తాడు. కాబట్టి ఉన్న ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేసే విషయంలో కూడా జాతకుడికి ఈ సమయంలో అనుకూలించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే 9 గ్రహాల్లో 3 గ్రహాలు ఉండడం వల్ల 11వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి కష్టపడకుండానే 1/3 సక్సెస్ రావడం జరుగుతుంది. ఇక దశమంలో ఉన్నటువంటి కుజుడు అంటే మొత్తం మీద ఏంటంటే
రాశిలో గురువు అన్నది జాతకుడికి అన్ని సమస్యల నుంచి తన తెలివితేటలతో, దైవ బలంతో, పుణ్యబలంతో బయటపడడం జరుగుతుంటుంది. అటువంటి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో, ఉచ్చస్థానంలో ఉంటూ రుచిక మహాపురుష యోగాన్ని జనరేట్ చేయడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడు సామర్థ్యవంతంగా ఎంత గొప్పవాడినైనా ఎదిరించి అటు భూ సంబంధించిన విషయాల్లోనూ, అటు పదవి సంబంధించిన విషయాల్లో చాలా నిర్కలంషంగా, చాలా ధైర్యంగా ఎదుర్కొని సాధించే అవకాశం ఉంది. అంటే రాచరిక లక్షణాలు ఉట్టిపడుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఒక పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన, ఒక పదవి కోసం ప్రయత్నం చేసిన చాలా అనుకూలంగా సక్సెస్ పొందే అవకాశం ఉంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల అక్రమ మార్గంలో ఏదైనా డబ్బుతో అంటే లంచంతో పదవి కొనుక్కోవచ్చని ఆశించే వాళ్ళకి మాత్రం 100% మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సామర్థ్యాన్ని నమ్ముకొని మాత్రమే మీ పదవి మీరు సంపాదించుకోవాలి తప్ప ధనంతో సంపాదిద్దామని కానీ, వేరే రికమెండేషన్ ద్వారా సంపాదిద్దామని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వచ్చింది కూడా పోయే అవకాశం ఉంది. పైపెచ్చి మీ ధనాన్ని, విలువైన సమయాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు స్వయం కృషితో సంపాదించి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయ పారాయణతో ఖచ్చితంగా తన సమర్థవంతంగా, తన సామర్థ్యంతోనే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడు యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వారికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే, ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని ఎగ్గొట్టుకొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం, ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతను రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితకొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.